వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. అట్టడుగు వర్గాల కోసం యావత్ భారతదేశం కోసం పోరాడే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దాదాపు 500 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలు ఈ రాష్ట్రంలో రెడ్బుక్ పాలన జరుగుతూ ఉంది. తెలుగుదేశం సంబంధించిన గుండాలు కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఉండొచ్చిపోవచ్చు, భారత నిర్మాత అయినటువంటి రాజ్యాంగం నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఈ రకంగా ఘోరంగా అవమానపరచడం సిగ్గుచేటన్నారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి వాళ్ళకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు ఈ రాష్ట్రంలో రక్షణ ఎక్కడ ఉంటుంది? కేంద్ర ప్రజలు కూడా దీన్ని దృష్టి తీసుకొని ఇలాంటి విగ్రహాలు వాళ్ళ అవమానపరిచే విధంగా చేయాలని ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు మేము ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేసి ఆయనకు ఎక్కడైతే అవమానం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి ఈ ఘటనని అందరూ ప్రతి ఒక్క పార్టీలు ఖండించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది, రాజ్యాంగంలో రచించినటువంటి పాలన జరగడం లేదు. ఈ ఘోరమైన అవమానం ప్రతి భారతీయుడికి తెలుస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించి ఎవరైతే ఆ దుండగులు ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానపరిచినారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వదిలే సమస్య లేదు. వాళ్ళ కోసం ఇంకా నిరసన అయితేనేమి ధర్నాలు అయితేనేమి పెద్ద ఎత్తున చేస్తాం. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం గుండెలందరూ కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని ఇష్టానుసారం చేస్తే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తర్వాత ఏమవుతుందో ఒకసారి గుర్తుపెట్టుకొని ఇలాంటి మహనీయులకు ఎక్కడ కూడా హాని జరగకున్నట్ల వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ఏదైనా ఉంటే మీ పార్టీ పరంగా ఏం చేసుకోండి, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ఇంకా మనం డెవలప్ చేయండి, మనం గోదావరిగా ప్రతిష్టాపన చేయండి. అంతేగాని వాళ్ళ విగ్రహాలని దమనం చేసే విధంగా ఇక కుట్రలు పండితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆయన చేసినటువంటి సేవలందరూ కూడా ప్రజలందరికీ తెలుసు. అటువంటి మహనీయునికి ఎక్కడ అవమానం జరిగినా అన్ని పార్టీలు ఏకమై వాళ్ళ మీద వాళ్ళు అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని వాళ్ళు ధర్నాలు నిరసనలు అని తెలపాలని ప్రజలు కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సంఘటనకు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎల్లవేళలా ఆ యొక్క నిరసన కార్యక్రమంలో అయితే ధర్నా అయితే మీ ముందుకు చేస్తామని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఆదోని నుంచి నా పేరు వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు.